మన డాక్టర్ దగ్గరికి పోయి ఎంక్వైరీ చేస్తాం కానీ డాక్టర్ కంపల్సరీ అయితే నో అని చెప్పిస్తాడు. ఎందుకంటే అతనికి ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రాఫిట్ రాదు కాబట్టి ఈ జెనరిక్స్ మెడిసిన్స్ సపోర్ట్ చేయరనమాట. బయట మెడికల్ షాప్ కి మన షాప్ కి తేడా ఏంటంటే కంపెనీ డిఫరెంట్, రేట్ అనేది తక్కువగా వస్తుంది, మన దగ్గర డిస్కౌంట్ కూడా ఎక్కువ వస్తున్నది, కాంపోజిషన్ మాత్రం సేమ్ ఉంటుంది. ఒక్క నిమిషం. మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారా? ఇదే కదా. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. వినోద్ వీలాగ్ ఫ్రమ్ చైనా. అశోక్ గారు, అవును సార్, చెప్పండి సార్. యాక్చువల్లీ మన మెడికల్ షాప్స్ కి మీకు తేడా ఏంటి? బయట మెడికల్ షాప్ కి మన షాప్ కి తేడా ఏంటంటే కంపెనీ డిఫరెంట్, రేట్ అనేది తక్కువగా వస్తుంది, మన దగ్గర డిస్కౌంట్ కూడా ఎక్కువ వస్తున్నది, కాంపోజిషన్ మాత్రం సేమ్ ఉంటుంది, దాంట్లో నో డౌట్. ఓకే. సో జనాలు ఎందుకంత కన్ఫ్యూజన్ లో ఉంటారు? జనాలు అనేది భయపడుతున్నారు సార్, మొత్తానికి ఇంత తక్కువగా వస్తున్నాయి, పని చేస్తాయా పని చేయవా, దానివల్ల ఏమంటారు, వాళ్ళ ఆలోచన అనేది ఎక్కువ రేట్ ఉన్న దానికే పోతున్నారు. అంటే డాక్టర్ ఏది రాస్తే అదే డాక్టర్ మంచిగా రాస్తాడు, ఆయన మంచిగా చేస్తాడు కాబట్టి డాక్టర్ దగ్గరికి మంచిగా. ఓకే. అంటే కానీ మెడిసిన్ అంతా సేమ్ 100% పనిచేస్తుంది. ఓకే. సో ఇంకొక ఒపీనియన్ ఉందండి సార్. యాక్చువల్లీ ఏంటంటే బయట దొరికే 200 రూపీస్ వర్త్ టాబ్లెట్ మీ దగ్గర 20 రూపీస్ దొరుకుతుందంట, నిజమేనా? నిజమే సార్. ఓకే. అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు 100-200 టైమ్స్ ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది జనరిక్ మెడిసిన్స్ అంటారు కదా దీన్ని? జెనరిక్ మెడిసిన్స్ ఓన్లీ ఫార్ములా అంతా సేమ్ ఉంటుంది కానీ కంపెనీ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇదేంటంటే పేటెంట్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ తయారు చేస్తారు కంపెనీ అనేది మిగతా మెడిసిన్ కంపెనీలకు అమ్ముకుంటారు, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ బెనిఫిట్ చూసుకొని మార్కెట్ కి రిలీజ్ చేస్తారు. ఓకే. సో ఈ మెడిసిన్స్ ఎటువంటి తేడా ఉండదు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే అశోక్ గారు ఏమన్నారంటే పర్టికులర్గా డాక్టర్స్ కొన్ని కంపెనీస్ ప్రిఫర్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎస్పెషల్లీ వాళ్ళకి వచ్చే మార్జిన్స్ అవన్నీ. నాకు తెలిసినంత వరకు ఈ పర్టికులర్ వీడియో రీచ్ అప్ ఉండదు. జనరిక్ మెడిసిన్స్ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకి మెడిసిన్స్ రెగ్యులర్గా అవసరం పడుతూ ఉంటాయి. వాళ్ళు ఇట్లాంటి పర్టికులర్ షాప్ని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఫైనాన్షియల్లీ బెనిఫిట్ ఉంటుంది, ఈవెన్ ఇట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతూ ఉంటుంది. వీళ్ళు చాలా జెన్యూన్గా పర్టికులర్గా కస్టమర్కి ఏ రిక్వైర్మెంట్ ఫార్ములా ఉందో ఆ రిక్వైర్మెంట్ ఫార్ములానే వీళ్ళు సజెస్ట్ చేస్తారు. అది ఈవెన్ మనము మన డాక్టర్ దగ్గరికి పోయి ఎంక్వైరీ చేస్తాం కానీ డాక్టర్ కంపల్సరీ అయితే నో అని చెప్పిస్తాడు. ఎందుకంటే అతనికి ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రాఫిట్ రాదు కాబట్టి ఈ జెనరిక్స్ మెడిసిన్స్ సపోర్ట్ చేయరనమాట. సో హోప్ఫుల్లీ వీళ్ళంటే బోర్డు క్లియర్గా రాసి పెట్టారు 30-80% డిస్కౌంట్ అని. ఎందుకంటే నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా నేను చూస్తున్నాను. ఏంటంటే నాకు సంబంధించిన ఒక బీపీ టాబ్లెట్ దగ్గర ఆల్మోస్ట్ 220 రూపీస్ ఒక షీట్ అనమాట.
కానీ ఇక్కడ ఆ పర్టికులర్ అదే మెడిసిన్ అదే ఫార్ములా అదే కొనుక్కుంటే ఇక్కడ ఎంత తెలుసు అంటే 25 రూపీస్ వర్త్ ఉందన్నమాట, ఓన్లీ 25 రూపీస్. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, అరౌండ్ 100 times అబోవ్ ఉందన్నమాట దాని కాస్ట్. అంటే 100 అంటే ఆల్మోస్ట్ 500 times అబోవ్ అనుకోండి. ఇంకా దాంట్లో ఏంటంటే డీలర్ ప్రాఫిట్, డాక్టర్ ప్రాఫిట్, మెడికల్ షాప్ వాళ్ళ కమిషన్ అవన్నీ పోతాయి. కానీ వీళ్ళ దగ్గర అట్లాంటి ఉంటుంది అనమాట. ఫార్ములాస్ అన్ని సేమ్ ఉంటుంది. మన ఇండియాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇదనమాట, జనరిక్ మెడిసిన్స్ మన ఇండియా వాళ్ళు చాలా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ పేటెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా జనరిక్ మెడిసిన్స్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చాలా రేట్స్ చాలా డౌన్ అయిపోతుంది అనమాట. సో హోప్ఫుల్లీ నా సజెషన్ ఏంటంటే ఒక్కసారి మీరు కూడా జనరిక్ మెడిసిన్ మెడికల్ షాప్ విజిట్ చేస్తే మీకు కూడా క్లిష్టంగా మీకు అర్థమవుతుంది. ఎక్కువ హ్యూజ్గా డబ్బులు కట్టకుండా ఇక్కడ దగ్గర చాలా డబ్బులుగా జనరేట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు పర్టికులర్ నేను నా ప్రిస్క్రిప్షన్ చూసాను ఏంటంటే, నేను బయట మెడికల్ షాప్స్లో ఉంటే దాని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఆన్ అండ్ యావరేజ్ 7,000 to 8,000 రూపీస్ అవుతుండే. కానీ ఇక్కడ నేను కొన్నా నేను చూపిస్తాను మీకు క్లియర్గా. చూపిస్తాను. థ్యాంక్ యూ సార్. చూసారండి, 2,860 రూపీస్ ఓన్లీ. సేవ్ వచ్చేసి చూడండి. ఓకే, ఇక్కడ చూసారు కదండి, టోటల్ బిల్ కాస్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా ఇంతకుముందు 7,000 8,000 అవుతుందని చెప్పేసి ఇక్కడ 6,950 రూపీస్ టోటల్ బిల్. దాంట్లో మనం సేవింగ్ చేసుకుంటే 4,090 రూపీస్. నాకు ఇప్పుడు నేను పే చేయాల్సిన అమౌంట్ అయితే 2,860 రూపీస్ ఓన్లీ. సో దాన్ని బట్టి మీరు ఊహించుకోండి ఎంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఆల్మోస్ట్ వీఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ మనీ అనమాట. సో ప్లీజ్ ఎంకరేజ్ జనరిక్ మెడిసిన్స్. జనరిక్ మెడిసిన్స్ అంటే చిన్న చూపు చాలా మందికి ఉంటుంది, అవన్నీ రాంగ్ మిత్ ఫ్రెండ్స్. ఓకేనా? సో హోప్ఫుల్లీ ఈ వీడియో మాత్రం మీకు నచ్చింది అనుకుంటా, కొంచెం మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటా. ఈ పర్టికులర్ షాప్ వచ్చేసి నేను ఉండేది మోలాలిలో కాబట్టి మోలాలి ఉంటుంది. మన గూగుల్లో సెర్చ్ చేస్తే ఎక్కడ నుంచి దొరుకుతుందండి, ఇక్కడ వచ్చే మోలాలిలో ఉంది. సో హోప్ఫుల్లీ మీరు ఎవరైనా ఈ సరౌండింగ్స్ ఉంటే డెఫినెట్ ఈ షాప్ మాత్రం విజిట్ చేయాలి. ఓకే అండి, ఈ వీడియోలో ఎంతమందికి మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ వాళ్ళకి మాత్రం పట్టుకోకుండా మీ ఫ్రెండ్స్కి మన వీడియో చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఓకే, మేము జై హింద్.